guys! అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇవ్వాలి, కానీ పొద్దున్న టైం సరిపోక ఇప్పుడు ఇస్తాను. అండ్ ఇప్పుడు మేము ఉన్నాం దేవుని కడపలో. ఫైనలీ ప్లానింగ్ నుంచి బయటికి వచ్చిన ట్రిప్ మాది. సో కాల్డ్ ట్రిప్ బట్ నాట్ ఇంటర్నేషనల్, ఇంటర్ స్టేట్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆల్సో. ఎప్పటి నుంచో బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాం అందరం ఇట్లా కలిసి బయటకు రావాలి అనేసి, కానీ ఎప్పుడు ఏదో ఒక అడ్డం వచ్చి ఆగిపోతానే ఉన్నాం బయటకు రాకుండా. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి వారాహి నవరాత్రులు అయిపోయిన నెక్స్ట్ డే అనమాట, విచ్ ఈస్ ఫ్రైడే. మేమందరం చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, యాజ్ ఐ సెడ్ ఇన్ ఇంట్రో, ఇన్ని డేస్ తర్వాత ఇప్పుడు కుదిరింది మాకు ఇట్లా బయటకు రావడానికి. ఫస్ట్ అయితే 8కే స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్. ఇంకా అలంకాన్పల్లి సర్కిల్ దగ్గర దిగేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయినాం. దర్శనం అయిపోయింది. వాళ్ళు అక్కడ హాయ్ హాయ్. అక్కడ ఆవులు ఉండింటే వాటితో కాసేపు ఆడుకొని ఇంకా ప్రసాదం తినేసి కూర్చొని ఉండినాం. ఇంకా పైన పెద్ద స్టాచ్యూ ఉంది కదా వెంకటేశ్వర స్వామిది, అది చూద్దాం కదా అనేసి పైకి వెళ్ళినాం కీస్ తీసుకొని. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే పాదాల వరకే వెళ్ళొచ్చు గైస్, తల వరకే వెళ్ళొచ్చు అని మేము అనుకున్నాం, కానీ అక్కడ వెళ్ళాక అట్లా లేదు. రెడీయా గాయ్? తను షీ సో ఫ్రెండ్లీ, డి కొడతా చూడండి మాకు. మేము దర్శనం చేసుకొని కిందికి వస్తా అంటే అది పిలుస్తుంది మమ్మల్ని ఇట్లా ఇట్లా అనేసి. టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇట్లా పక్షులు కుందేళ్ళు అన్నీ ఉన్నాయి. అక్కడ కాసేపు ఉండేసి ఇంకా దుర్గమ్మ గుడికి స్టార్ట్ అయిపోయినాం. ఓ హాయ్. అది మనమే. దుర్గమ్మ గుడికి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి ఫుల్ జనం నిన్నారు. అందరూ కుంకుమార్చనకి రెడీ అవుతా నిన్నారు, కొంతమంది బయట దీపాలు పెడతా నిన్నారు. మేము కూడా ఎలాగో ఫ్రైడే వచ్చినాం, దట్టు వరాహి నవరాత్రులు అయిపోయినాక వచ్చినాం కదా అనేసి అందరం కలిసి ప్రదక్షిణాలు చేసేసి గుడి ముందర దీపం వెలిగించినాం. చేతులు పెట్టండి, నా చేయి పట్టుకోండి, నా చేయి పట్టుకోండి. దీపం వెలిగించేసి ఇంక అందరం కలిసి దర్శనం పోయినాం. క్యూ లైన్లోకి వెళ్ళి నిలబడిన తర్వాత నియర్లీ 40 minutes తర్వాత దర్శనం అయింది గైస్. ఫ్రైడే అనేసేమో చాలా జనం ఉండిండే. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉండింది, ఎందుకంటే వారాహి నవరాత్రులు చేసుకున్న అవి కంప్లీట్ అయినాయి. అండ్ ది నెక్స్ట్ డే అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇంకా దుర్గమ్మ గుడిలో దర్శనం అయిపోయినాక వి స్టార్టెడ్ టు దేవుని గడప. దేవుని కడపలో టెంపుల్ రెనోవేషన్ జరుగుతుంది అనేసి ఉత్సవమూర్తులకి అన్ని పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. బయట అక్కడ అన్నదానం జరుగుతా అంటే ఇంకా అక్కడే కూర్చొని ప్రశాంతంగా దేవుడి ప్రసాదం తిన్నాం. ఈ డే వచ్చేసి మాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ని ఇచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చిన్న ట్రిప్పా పెద్ద ట్రిప్పా అనేది పక్కన పెడితే
ఫ్రెండ్స్తో వెళ్ళడం, అది కూడా ఒక డే మొత్తం స్పెండ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ ఎవర్. రోజు కాలేజ్లో కలుస్తూనే ఉంటాం, కానీ ఇట్లా బయటకు వచ్చి టైం స్పెండ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. అండ్ మేము ఆ ఫీలింగ్ని చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. రెడీ 1 2 3 అలాగే చెప్పింది. 1 2 3 so happy. Enjoyed a lot today. బేసికలీ 1 place తో స్టార్ట్ 3 ప్లేసెస్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా తినేసి మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని బ్లాగ్స్ అందరం ఆషాఢం గోరింటాకు పెట్టుకోవాలి. దర్శనం అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫస్ట్ ట్రిప్. సో సబ్స్క్రైబ్ లైక్ షేర్. మేము అందరం ఉంటాం గైస్, కాలేజ్ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్, డూ లైక్, డూ షేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఏమన్నా ఐడియాస్ ఉంటే కూడా చెప్పండి, we will do. యా పక్కా. థ్యాంక్ యూ. Bye. Love you guys.